హాయ్ హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ అవర్ యూనివర్స్ అనే డ్రామాలో 7th ఎపిసోడ్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఈ పార్ట్ స్టార్టింగ్లో హంజు చాలా భయపడిపోతుంది. ఆమె ఒక్కసారిగా అరవగానే కింద ఉన్న యూన్ సింగ్ పరిగెత్తుకుంటూ పైకొస్తాడు. వాళ్ళ ఫ్లాట్లో అప్పటికే ఒక మిడిల్ ఏజ్ మనిషి లోపలికి వచ్చి ఉంటాడు. అతను చూసిన వెంటనే యూన్ సింగ్ పోలీసులకి కాల్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ ఆ పర్సన్ సారీ చెప్పి ఇది ఊజిన్ ఇల్లా అని అడుగుతాడు. ఊజిన్ అనేది హంజు బావగారి పేరు. సో ఆ పేరు వినగానే హంజు షాక్ అవుతుంది. మీకెలా తెలుసు అని అడుగుతుంది. అప్పుడు తెలుస్తుంది అతను తాంగ్ తండ్రి అని. ఇదే సమయంలో తాంగ్ హంజుకి ఫోన్ చేస్తూనే ఉంటాడు. కానీ ఆమె ఫోనే సైలెంట్లో ఉండడంతో ఎత్తదు. చివరికి తాంగ్ పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తాడు. ఇంట్లో ఎవరో వచ్చారని తెలుసుకుని టెన్షన్ పడిపోతాడు. అప్పుడు హంజు చెప్తుంది అతను మీ డాడ్ అని. తన కొడుకుని చూసిన వెంటనే తాంగ్ డాడ్ చాలా ఎమోషనల్ అవుతాడు. హంజు యూన్ సింగ్ వీళ్ళిద్దరిని ఒంటరిగా మాట్లాడుకోవడానికి వదిలేస్తారు. యూన్ సింగ్ మాత్రం హంజు గురించి చాలా కంగారు పడతాడు. నీ లాక్ కూడా పగిలిపోయింది కదా, నువ్వు ఇప్పుడు ఒంటరిగా ఎలా ఉంటావు అని అడుగుతాడు. కానీ హంజు నేను బాగానే ఉంటానని చెప్పి అతన్ని అక్కడి నుండి పంపించేస్తుంది. ఇక్కడ తాంగ్ డాడ్ మాత్రం చాలాసేపు ఏడుస్తూ గిల్టీ ఫీల్ అవుతుంటాడు. కానీ తాంగ్ మాత్రం మాత్రం ఫీల్ అవ్వకుండా నేను 20 సంవత్సరాలు మీరు లేకుండా బ్రతికాను, నా బాల్యం కూడా పోయింది, నేను పెద్ద అయ్యాను, నాకు ఇప్పుడు మీ అవసరం లేదు అని చెప్పేస్తాడు. అతను త్వరగా ఈ విషయం ముగించుకుని హంజుకి ఇబ్బంది కలగకుండా వెళ్ళిపోవాలని అనుకుంటాడు. ఆ రోజు వాళ్ళు లేట్ అవడం వల్ల యూజును పక్కింటి వాళ్ళ ఇంట్లో ఉంచుతాడు. వాళ్ళకి 3 పిల్లలు, వాళ్ళతోనే ఆడుకుంటాడు యూజు. హంజు వెళ్ళి యూజుని తీసుకుని ఇంటికి వస్తుంది. ఆమెకి టెన్షన్, తాంగు అప్సెట్ అయి ఉంటాడు అని. కానీ తాంగు మాత్రం నా డాడ్ వల్ల నీకు ఇబ్బంది అయింది అని ఆమెకే సారీ చెప్తాడు. అప్పుడే అతను ఒకటి గమనిస్తాడు, ఆమె చేతికి దెబ్బ తగిలింది అని. హంజుకి అది తెలీదు. తాంగు ఆమె చేతికి మెడిసిన్ వేసి ఇకపై నీకు నా డాడ్ వల్ల ఎలాంటి ఇబ్బంది రానివ్వను అంటాడు. దీంతో అతనికి తన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. అతని డాడ్ ఒక దొంగ, అందరినీ మోసం చేసి డబ్బు దొంగిలించి పారిపోయేవాడు. ఆ తర్వాత తాంగు అతని అన్న ఒంటరిగానే మిగిలిపోయారు. తాంగు చిన్నప్పుడే చాలా కష్టపడి ఆ పరిస్థితిని తట్టుకున్నాడు. తర్వాత అతని అన్న కూడా అతన్ని ఆర్ఫనేజ్లో వదిలేసి వెళ్ళిపోయాడు. ఇవి అన్నీ అతను చాలా కష్టం మీద భరించాడు. మరుసటి రోజు తాంగు తన డాడ్ని కేఫ్కి పిలుస్తాడు. డాడ్కి అనిపిస్తుంది బాబు మనసు మారిపోయింది అని. కానీ అసలు విషయం అది కాదు. అతను నేరుగా మనిద్దరం మళ్ళీ కలవాల్సిన అవసరం లేదు, మీరు నా తండ్రి కాదు, నేను మీ కొడుకు కాదు, ఈ రిలేషన్ అనేది ఎమోషన్స్ మీద ఆధారపడి ఉంటుంది, మన మధ్య అవి ఏమీ లేవు, ఇక ముందు మనం ఎప్పుడు కలవకపోవడమే మంచిది అని చెప్పేస్తాడు. డాడ్ ఏమో క్షమాపణలు అడుగుతాడు, మోకాళ్ళ మీద కూర్చుంటాడు కూడా. కానీ తాంగు మాత్రం అక్కడ నుండి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే ఇక సీను బిఎస్ ఫుడ్ కంపెనీకి మారుతుంది. హంజు అక్కడ టెంపరీ ఎంప్లాయ్, అందుకే చాలామంది ఆమెను తక్కువగా చూస్తారు. పర్మనెంట్ ఎంప్లాయీస్ తమకే ఒక గ్రూప్ చాట్ పెట్టుకొని ఆమెకు చెప్పకుండా అన్ని డిస్కషన్స్ చేస్తూ ఉంటారు. అయితే ఆమె చాలా కష్టపడి చేసిన ప్రాజెక్ట్స్ ఇప్పుడు కంపెనీ కోర్ ప్రాజెక్ట్గా సెలెక్ట్ అవుతుంది. ఇది విన్న తర్వాత ఆమె చాలా హ్యాపీగా ఉంటుంది. ఒకరోజు యూజు మూడ్ చాలా డౌన్లో ఉంటుంది. ఆ రోజు తాంగు అతన్ని డే కేర్కి తీసుకెళ్ళలేదు. అందుకే పక్కింటి అమ్మమ్మకు అప్పగిస్తాడు. కానీ తిరిగి తీసుకురావడానికి హంజు వెళ్తుంది. అక్కడ యున్సింగ్ కూడా ఎదురు చూస్తూ ఉంటాడు. యున్సింగ్, నీకు ఎంత కష్టంగా ఉంటుందో తెలుసా, జాబ్లో ఓవర్ వర్క్ చేసి తర్వాత ఒక పిల్లాన్ని చూసుకోవడం కూడా, నేను నీకు హెల్ప్ చేయాలనుకుంటున్నాను అంటాడు. అలా అని చెప్పి ఆమెను ఇంటి దగ్గర డ్రైవ్ చేసుకుంటూ తీసుకొస్తాడు. తీసుకెళ్ళిన తర్వాత నేను పైకి రావచ్చా అని అడుగుతాడు. ఎందుకంటే ఆమె ఇంటి లాక్ బ్రేక్ అయింది కాబట్టి కొత్త యాంటీ థెఫ్ట్ లాక్ పెట్టాలనుకుంటాడు. యున్సింగ్కి హంజు గురించి చాలా కేర్ ఉంటుంది. అతను డ్రిల్ మిషన్ అడుగుతాడు. అది చాలా ఎత్తులో ఉంటుంది. దాన్ని తీసుకునే సమయంలో ఇద్దరు దగ్గరగా వచ్చేస్తారు. అచ్చు అదే టైంలో తాంగ్ ఎంటర్ వేస్తాడు. అతను చూసిన వెంటనే యున్సింగ్, నేనే ఈ ఇంటి ఓనర్, నాకు టెన్షన్గా ఉంది కాబట్టి లాక్ మార్చడానికి వచ్చాను అంటాడు. అంతలో తాంగ్ హంజున్ సైడ్కి పంపి తానే యున్సింగ్తో కలిసి లాక్ మార్చడం స్టార్ట్ చేస్తాడు. కానీ ఇదంతా అతనికి ఒక ఛాన్స్లా మారుతుంది. యున్సింగ్ చేసే ప్రతి పనిలో తప్పులు పట్టడం స్టార్ట్ చేస్తాడు. నువ్వు సరిగా పెట్టట్లేదు, ఈ లాక్ కూడా సరిగా పని చేయట్లేదు, నువ్వు పనికి రావు అంటూ కవర్ చేస్తూ ఉంటాడు. ఇది మొత్తం యూజు గమనిస్తూ ఉంటాడు. అలా చూస్తూ ఉంటే ఈ లవ్ ట్రయాంగిల్ అన్నీ అతనికి అర్థమైపోయినట్టు అనిపిస్తుంది. తర్వాత హంజు తాంగు ఇద్దరు కలిసి యూజుని చూసుకుంటూ ఉంటారు. దూరం నుండి యున్సింగ్ వాళ్ళని చూస్తూ ఉంటాడు. అలా చూస్తే వాళ్ళు నిజంగా ఒక ఫ్యామిలీలా, ఒక కపుల్ ప్లస్ బేబీలా అనిపిస్తారు. అదే టైంలో యున్సింగ్కి చాలా లోన్లీ ఫీలింగ్ వస్తుంది. హంజు నుండి దూరం అయిపోయినట్టుగా అనిపిస్తుంది. ఆ కోపం అంతా తర్వాత తాంగ్ మీద బయటపడుతుంది. యున్సింగ్ తాంగ్ని, నీ డాడీ వల్ల నిన్న హంజుకి ఇబ్బంది అయింది, నేను అది ఒప్పుకోను, ఇక ముందు జాగ్రత్తగా ఉండు, నేను హంజుని హర్ట్ అవ్వనివ్వను, నేను హర్ట్ అవ్వను అని అంటాడు. ఇక తాంగ్ చేసేదేం లేక సైలెంట్గా ఉంటాడు. ఇది ఇలా ఉండగా తాంగ్ కెరీర్ మాత్రం బాగా పీక్ అవుతుంది. అతని మెయిన్ ఫోటోగ్రాఫర్గా ఒక పెద్ద టాస్క్ కూడా వస్తుంది. ఫారిన్ మోడల్స్తో ఫోటోషూట్ చేయాలి, అది కూడా అతనే మెయిన్ ఫోటోగ్రాఫర్. ఇది అతనికి చాలా పెద్ద అచీవ్మెంట్. కానీ ఈ టైంలో కూడా అతను కొంచెం సాడ్గా ఉంటాడు. కారణం అతని డాడ్ మళ్ళీ తన లైఫ్లోకి వచ్చి డిస్టర్బెన్సెస్ స్టార్ట్ చేయడం.
ఇక అతని డాడ్ కూడా అదే ఏరియాలోకి వచ్చి ఉండటం స్టార్ట్ చేస్తాడు. అక్కడ చాలా మందికి హెల్ప్ చేస్తూ ఉంటాడు. చూసేవారికి మంచి మనిషిలా అనిపిస్తాడు, జాయిల్ తర్వాత మారిపోయినట్టుగా. కానీ ఒక విషయం మాత్రం అందరికీ బాధ కలిగిస్తుంది. తాయాంగ్ తన డాడీని కలవడానికి మాత్రం ఒప్పుకోడు. అందుకే ఆయన తన మనవడు యూజుని దొంగచాటుగా ఇంటి బయటే కలుస్తుంటాడు. యూజుని ప్రేమగా చూసుకుంటాడు, ఎత్తుకుని ముద్దాడాలని అనుకుంటాడు. హంజు కూడా వీటికి ఒప్పుకుంటుంది, ఎందుకంటే యూజుకి ఆయనకి రక్త సంబంధం ఉంది కదా అని. ఒకరోజు ఇది తాయాంగ్కి తెలిసిపోతుంది. యూజు తన తాతను కలుస్తున్నాడని తెలుసుకుని చాలా కోపం వస్తుంది. తాయాంగ్ వెంటనే, మా జీవితంలో అంతకాలం మమ్మల్ని పట్టించుకోని వాళ్ళు ఇప్పుడు ఈ పిల్లాడిని ఎందుకు చూసుకోవాలనుకుంటున్నారు అని అడుగుతాడు. అంతేకాదు తన నాన్న గురించి కూడా చెప్తాడు. నాన్న కూడా నా డాడీలనే, నాకు తెలుసు అతను తిరిగి రాడు, కానీ నేను మాత్రం తిరిగి వస్తాడు అని నా మనసుకు నమ్మకం చెప్పుకుంటూ ఉండేవాడిని అంటాడు. దానికి హంజు, బహుశా నీ అన్నకి ఏదైనా సరదాగా ఉండి ఉండొచ్చు అంటుంది. ఇది వినగానే తాయాంగ్కి కోపం వచ్చేస్తుంది. అంటే నేను ఇంతకాలం ఆర్ఫనేజ్లో పడిన కష్టాలన్నీ అతని సరదా వలన, ఎవరో ఒకరిని వదిలేసి వెళ్ళిపోవడం తర్వాత సరదా అని అంటారా అంటాడు. నువ్వు నా సైడ్లో ఉంటావనుకున్నా, కానీ ఇది వినగానే చాలా బాధగా ఉంది అంటాడు. ఇలా అని చెప్పి హర్ట్ అయ్యి గదిలోకి వెళ్ళిపోతాడు. ఇక నెక్స్ట్ డే ఆఫీస్లో హంజుకి పెద్ద ప్రాబ్లం వస్తుంది. ఆమె చేసిన రిపోర్ట్లోని కొన్ని ఐడియాస్ ఇంకో కంపెనీతో మ్యాచ్ అవుతాయి. దీంతో అందరూ అనుమానం పడతారు, మన కంపెనీలో ఎవరో డేటా లీక్ చేస్తున్నారు అని. అందులో ఎక్కువ అనుమానం హంజు మీద పడుతుంది, ఎందుకంటే ఆమె టెంపరీ ఎంప్లాయ్ కాబట్టి. ఆమె ఈ గాసిప్స్ అన్నీ వింటుంది. తర్వాత వచ్చి, ఇది నిజం కాదు, నేనేం చేయలేదు, నేనే తప్పు చేయలేదు అని హంజు చెప్తుంది. కానీ ఆఫీస్లో వాళ్ళు ఇది నిజంగానే యూన్సింగ్ని తన వలలో పడేసుకుని ఈ పొజిషన్ దక్కించుకుంది అని గాసిప్ చేస్తూ ఉంటారు. ఇది విని హంజు అప్సెట్ అయ్యి చాలా ఎక్కువగా ఏడుస్తూ ఉంటుంది. యూన్సింగ్ కూడా ఇదంతా అర్థమవుతుంది. అతను ఆమె దగ్గరికి వచ్చి ఒక టవల్ ఇస్తాడు. నా దగ్గర నీ ఫీలింగ్స్ దాచుకోవాల్సిన అవసరం లేదు, నేను నీతోనే ఉన్నాను అని చెప్తాడు. ఇక కంపెనీ వాళ్ళు డిసైడ్ చేస్తారు ఇంకో కంపెనీతో ఓవర్లాప్ అవుతున్న డిషెస్ని తీసేయాలని. అదే టైంలో తాయాంగ్ కూడా తన ఫోటోగ్రఫీ రిజల్ట్స్ చూపించడానికి ఆఫీస్కి వస్తాడు. అక్కడ నడుస్తూ కొన్ని వర్కర్స్ గాసిప్స్ వింటాడు. హంజు గురించి చెడ్డగా మాట్లాడుతున్నారని అర్థమైతే అవుతుంది. అది విని అతనికి చాలా బాధేస్తుంది. ఆ తర్వాత హంజు దగ్గరికి వెళ్ళి సారీ చెప్తాడు. నేను చాలా ఎమోషనల్ అయ్యాను అని. ఇప్పుడు ప్రపోజల్ ప్రజెంట్ చేసే టైం వస్తుంది. మొదట వాళ్ళు ఒక పాత ఎంప్లాయ్కి అవకాశం ఇవ్వాలని అనుకుంటారు, కానీ ఎక్కువ పని చేసింది హంజు కాబట్టి యూన్సింగ్ ఆమె సైడ్ తీసుకుని బాస్ని ఒప్పిస్తాడు. 2 ప్రపోజల్స్ చూసి మీకు నచ్చిన దాన్ని సెలెక్ట్ చేయండి అని అంటాడు. ఇలా హంజు కూడా ఈ కాంపిటీషన్లోకి ఎంటర్ అవుతుంది. గెలవాలంటే ఆమె ఇంకా ఎక్కువగా పని చేయాల్సి ఉంటుంది. ఒకరోజు లేట్ నైట్ ఇంటికి వస్తుంటే యూన్సింగ్ లిఫ్ట్ ఇస్తాడు. ఇదే సమయంలో తాయాంగ్, యూజు ఇద్దరు ఆమె గురించి టెన్షన్ పడుతూ ఫోన్ చేస్తూ ఉంటారు. కానీ ఆమె ఫోన్ మళ్ళీ వైబ్రేషన్లో ఉండడంతో ఎత్తదు. యూజు కూడా ఆంటీ ఇంకా రాలేదేంటి అని టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పటికే హంజు బిల్డింగ్ కింద ఉంటుంది. ఆమె యూన్సింగ్కి, ఈసారి నువ్వు నాకు హెల్ప్ చేయకూడదు, నేను నా మీదనే నమ్మకంతో ప్రూవ్ చేసుకోవాలి అంటుంది. అంతలోనే ఆమె విండో బయట చూస్తే తాయాంగ్, యూజు అక్కడికి వచ్చి ఉంటారు. యూజు తన ఆంటీని తీసుకెళ్ళడానికి వస్తాడు. వాళ్ళు వెళ్ళబోతుండగా తాయాంగ్ అండ్ హంజు కలిసి ఉండడం చూసి యూన్సింగ్కి మళ్ళీ వాళ్ళ కపుల్లా అనిపిస్తారు. దాంతో అతను జెలస్ అవుతాడు. ఆ జెలసీలోనే హంజుకి, ఈ ప్రాజెక్టు పూర్తి చేయి, ఆల్ ది బెస్ట్, కానీ తర్వాత మన ఇద్దరం డేట్కి వెళ్దామని చెప్పేస్తాడు. ఇంత డైరెక్ట్గా చెప్పడంతో తాయాంగ్కి గట్టిగా తగులుతుంది. కొంచెం టైం తర్వాత తాయాంగ్ ఒక అవకాశం చూసుకుని హంజుని అడుగుతాడు, నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గురించి నువ్వు ఇంకా ఏమైనా ఫీల్ అవుతున్నావా? నువ్వు యూన్సింగ్ని ఇష్టపడుతున్నావా అని అడుగుతాడు. నువ్వు ఎవరిని ఇష్టపడుతున్నావో నాకు తెలుసుకోవాలని ఉంది, నన్ను కూడా నువ్వు గుర్తుపెట్టుకో, నేను కూడా నిన్ను ప్రేమించే వ్యక్తినే అంటాడు. ఇది విని హంజు బ్లష్ అవుతుంది. యూజుని ఎక్స్క్యూజ్గా పెట్టుకుని అక్కడ నుండి పారిపోతుంది. మరుసటి రోజు ఆఫీస్లో హంజు ఓవర్ వర్క్ చేస్తూనే ఉంటుంది. యూన్సింగ్ కూడా అక్కడే ఉంటాడు. ఆమె నిద్రపోతే తన కోట్ తీసి ఆమె మీద కప్పేస్తాడు. ఆమె క్యాండీస్ అయిపోయాయని చూసి వాటిని రీఫిల్ చేస్తాడు. ఆమె లేచినప్పుడు మాత్రం అబద్ధం చెప్తాడు. నా డెస్క్ మీద కూడా చాలా పని ఉంది, అందుకే ఓవర్ టైం చేస్తున్నాను అని. కానీ అసలు సంగతి ఏంటంటే అతను తన పీసీలో గేమ్ ఆడుతూ ఉంటాడు. ఇంకోవైపు తాయాంగ్ కూడా హంజుని చాలా కేర్ చేస్తూ ఉంటాడు. ఆమె ఇంటికి వస్తే ఆమె కోసం వంట చేస్తాడు. ఆమె మాటలు వింటూ యూజుని చూసుకోవడంలో హెల్ప్ చేస్తాడు. ఏమైనా టెన్షన్గా ఉందా, నాతో షేర్ చేయొచ్చు కదా నువ్వు అంటాడు. అప్పుడు హంజు ఆఫీస్లో వాళ్ళు తనపై ఎలాంటి రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారో అని చెప్తుంది. అది విని తాయాంగ్ కోపంతో ఎగురుపడతాడు. ఎందుకు కంప్లైంట్ చేయడం లేదు, హెచ్ఆర్కి చెప్పు, వాళ్ళు నిన్ను బుల్లీ చేస్తున్నారు అని అంటాడు. అతని ఈ రియాక్షన్ చూసి హంజు ముఖంలో స్మైల్ వచ్చేస్తుంది. నా కోసం ఎంతగా టెన్షన్ పడుతున్నాడని అనుకుంటుంది. ఇప్పుడు తాయాంగ్ ఒక ఐడియా ఇస్తాడు. సాధారణ డేటా కంటే ఫారినర్స్ నుంచి రివ్యూస్ తీసుకుని వీడియోగా ప్రజెంట్ చేస్తే ఇంకా అట్రాక్టివ్గా ఉంటుంది అని. ఈ వీకెండ్ నేను ఒక ఫోటోషూట్కి వెళ్తున్నాను, నువ్వు కూడా రావచ్చు అంటాడు. మన ప్రోడక్ట్ లాంచ్ చేయాలనుకుంటున్న దేశం వాళ్ళే ఈ ఫారినర్స్ కాబట్టి నాతో పాటు రా అని తాయాంగ్ అంటాడు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే యూజుని ఎవరి దగ్గర వదిలిపెట్టాలి? డే కేర్ 2 రోజులు క్లోజ్. ఫ్రెండ్స్, ఫ్యామిలీ, నేబర్స్ అందరినీ అడిగినా ఎవరు ఫ్రీగా లేరు. అప్పుడు వాళ్ళకి ఒక్కసారిగా యూజు తాత గుర్తొస్తాడు.
తాంగుకి ఇష్టం లేకపోయినా హంజు ఈ అవకాశం మిస్ అవ్వకూడదని తన డాడీని ఇంట్లోకి అనుమతిస్తాడు. ఆయన యూజుని చాలా ప్రేమగా చూసుకుంటాడు. ఇద్దరు టెన్షన్ లేకుండా షూట్కి వెళ్తారు. తాంగు ఫోటోగ్రాఫర్గా చాలా కూల్గా కాన్ఫిడెంట్గా కనిపిస్తాడు. షూట్ తర్వాత హంజు ఆ మోడల్స్కి తమ డిష్ తినిపించి రివ్యూస్ తీసుకుంటుంది. ఫారెన్లో ఇది ఎలా రిసీవ్ అవుతుందో తెలుసుకుంటుంది. టేస్ట్ ఇంకా ఎలా ఇంప్రూవ్ చేయాలో కూడా ఐడియాస్ తీసుకుంటుంది. పని అయిపోయేసరికి వర్షం స్టార్ట్ అవుతుంది. తాంగు హంజు చేతిని పట్టుకుని పరిగెత్తిస్తూ ఒక షెల్టర్ దగ్గరికి తీసుకెళ్తాడు. ఆ రోజు అతను చాలా హ్యాపీగా కనిపిస్తాడు. ఎందుకంటే ముందు ఎప్పుడు వర్షం పడినా అతను సాడ్ అవుతూ ఉండేవాడు. కానీ ఇప్పుడు హంజు వల్ల ఆ ఫీలింగ్ అంతా మారిపోయింది. ఇద్దరు అక్కడ కూర్చుని ఉంటే తాంగు చెయ్యి హంజు చెయ్యిపై పడుతుంది. మొదట ఇద్దరు కొంచెం యాక్వర్డ్గా ఉంటుంది. తర్వాత ఇద్దరు మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తారు. తాంగు, నీకు ఎప్పుడైనా సమస్య వస్తే నేను నీ పక్కనే ఉంటాను, నువ్వు నాతో అన్నీ షేర్ చేసుకో అంటాడు. దానికి హంజు, సేమ్ టు యూ, నీకు కూడా ఏ ప్రాబ్లం వచ్చినా నేను నీతోనే ఉంటాను, మన ఇద్దరం ఒకరికొకరు సపోర్ట్గా ఉందామని అంటుంది. ఇక తర్వాత హంజు తన ప్రజెంటేషన్ ఇస్తుంది. బాస్లకు అది చాలా బాగా నచ్చుతుంది. చివరికి ఆమె ప్రజెంటేషన్ గెలుస్తుంది. ప్రాజెక్ట్ కూడా వాళ్ళ టీంకే వస్తుంది. తాంగు చాలా ఎగ్జైట్ అయ్యి వెంటనే మెసేజ్ చేస్తాడు. ఈ గుడ్ న్యూస్ యూజుకి కూడా చెప్తాడు. నీ ఆంటీ గెలిచింది, ఈరోజు మనం సెలబ్రేట్ చేద్దామని. అతను యూజుని తీసుకుని బయటకు వెళ్ళి ఆంటీకి ఏ కేక్ నచ్చుతుంది అని అడిగి మరీ ఆమె ఫేవరెట్ కేక్ తీసుకుంటాడు. సెలబ్రేషన్ కోసం అన్నీ రెడీ చేసేస్తాడు. కానీ ఇదే టైంలో హంజు ఆఫీస్ నుండి వస్తుంటే మళ్ళీ వర్షం పడుతుంది. అక్కడ ఎవరో ఆమె కోసం గొడుగు పట్టుకుని వెయిట్ చేస్తూ ఉంటాడు. అతనే యూన్ సింగ్. ఇప్పుడు ఒకవైపు తాయాంగ్ అండ్ యూజు కూడా ఆమె కోసం వెయిట్ చేస్తున్నారు సెలబ్రేట్ చేయడానికి. ఇంకోవైపు యూన్ సింగ్ గొడుగు పట్టుకుని నిలబడి నేరుగా చెప్పేస్తాడు, ఐ లవ్ యూ హంజు అని. ఇప్పుడు హంజు ఎవరిని ఎంచుకుంటుంది తెలుసుకోవాలంటే స్టే కనెక్టెడ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.